తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ దశ తిరుగుతోంది. విమానాల కంటే వేగమైన వృద్ధి రేటు సాధించిన గన్నవరం ఎయిర్పోర్ట్ రేపటి నుండి మరో ప్రత్యేకతకు శ్రీకారం చుడుతోంది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసికి ప్రతిరోజు సర్వీసును ఏర్పాటు చేసిన నేపథ్యంలో రేపటి నుండి ఎయిర్పోర్టుకు మరింత తాకిడి పెరగనుంది. ఎర్ర బస్సుకు ఎక్కువ, ఎయిర్ బస్సుకు తక్కువ అని మొన్నటి వరకు విమర్శలు ఎదుర్కొన్న గన్నవరం విమానాశ్రయం ఇప్పుడు జనం ముందు టీవీగా నిలబడుతోంది. అంతర్జాతీయ హంగులతో జాతీయ సర్వీసులు నడుపుతూ ఏపీకే కీలకంగా మారుతోంది. ఇటీవలే అంతర్జాతీయ టెర్మినల్ను ప్రారంభించుకున్న ఈ విమానాశ్రయం ప్రతిరోజు పలు సర్వీసులతో రద్దీగా మారుతోంది. గన్నవరం నుంచి ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, చెన్నై, బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని ప్రధానమైన కేంద్రాలకు సుమారు 26 సర్వీసులు నడుస్తూ ఉండగా ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసికి సైతం సర్వీసు ప్రారంభమైంది. గన్నవరం నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 2:40 తిరుగు ప్రయాణంలో తర్వాత రోజు ఉదయం 10 గంటలకు వారణాసిలో విమానం బయలుదేరనుంది. ఇప్పటి వరకు సాధారణ విమానాలే గన్నవరం నుంచి నడవగా వారణాసికి మాత్రం బోయింగ్ 737-800 విమానాన్ని స్పైస్ జెట్ నడుపుతోంది. ఈ విమానంలో మొత్తంగా 189 మంది ప్రయాణించే సౌకర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఏపీ నుంచి వారణాసికి వెళ్లాలంటే ముందుగా ఢిల్లీ వెళ్లి ఆ తర్వాత రైలు, రోడ్డు మార్గంలో సుమారు 30 గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు విమాన సౌకర్యం అందుబాటులోకి రావడంతో కేవలం 4 గంటల వ్యవధిలోనే వారణాసికి చేరుకోవచ్చు. అంతేకాదు టికెట్ ధర కూడా 2,500 రూపాయలు మాత్రమే కావడం ప్రయాణికులకు మరింత లాభించే అంశం.